తిరుపతి అన్నమయ్య సర్కిల్ దగ్గర అన్నమయ్య విగ్రహానికి శాంటా క్లాస్ టోపీ పెట్టడం ఆందోళనకు దారితీసింది. ఆధ్యాత్మిక నగరంలో అపచారం జరిగిందని హిందూ సంఘాలు నిరసనకు దిగాయి. ఘటనకు పాల్పడిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకుంటామని తెలిపారు. సనాతన ధర్మాన్ని కాపాడతామన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై స్పందించాలని వైసీపీ నేత భూమని డిమాండ్ చేశారు. రద్దీగా ఉండేటువంటి ప్రాంతం, పట్టణ నడుబొడ్డులో ఉన్నటువంటి చోటు, అన్నమయ్య విగ్రహాన్ని రోజు కూడా దారిన పోయే వాళ్ళందరూ కూడా చేతులెత్తి నమస్కరించేటువంటి కూడలిలో శాంతా క్లాస్ టోపీని పెట్టగలిగినారు అంటే ఎంత బరితెగింపు మీ కూటమి ప్రభుత్వం వలన వచ్చిందో దీన్ని బట్టి చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మీరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మా పాలనలో మేము తిరుపతిని, తిరుమలను అపవిత్రం చేశామని చెప్పినటువంటి మీరు మీ పాలనలో జరిగినటువంటి దీనికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. 32,000 కీర్తనలతో దేవదేవుని యొక్క వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి నడుం బిగించినటువంటి అన్నమయ్య విగ్రహానికే ఇంత ఘోర అపచారం జరిగితే ఎవరు బాధ్యత వహించాలి? పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహించాలనా, ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలనా, లేకపోతే మీరు ఇద్దరు బాధ్యత వహించాలనా? ఇంతకంటే దారుణం మరొకటి లేదు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. రద్దీగా ఉండేటువంటి ప్రాంతం, పట్టణ నడుబొడ్డు